ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ అయిపోగొట్టేసాం. ఈ 2 సబ్జెక్ట్స్ ఇంకో 5 క్లాసెస్లో అయిపోతాయి. సో మనకి ఇంకా ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసాయని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపు ఏపీ హిస్టరీలో రాక్షసి గూళ్ళు అని చదువుకున్నాం కదా, వాటి పేర్లు అవి ఏపీలో ఎక్కడెక్కడ దొరికాయో చెప్పు అని మనం చదివేసామనుకున్న చాప్టర్స్ నుంచి సడన్గా ఏదైనా క్వశ్చన్ అడిగితే చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఒకవైపు చదువుతూ వెళ్తున్నాం, మరోవైపు మర్చిపోతున్నాం. కొత్త వాటర్ రాగానే పాత వాటర్ వెళ్ళిపోయినట్టు కొత్త టాపిక్స్ చదువుతుంటే పాత టాపిక్స్ అన్నీ మర్చిపోతున్నాం. అందులోనూ కాన్సెప్ట్స్ అయితే గుర్తుంటాయి కానీ ఫ్యాక్ట్స్ గుర్తుండడం లేదు. చాలామంది కంప్లైంట్స్, పేపర్స్ గుర్తుండడం లేదని, నాకు బుక్స్ ఆథర్స్ గుర్తుండడం లేదని, నాకు యుద్ధాలు డేట్లు గుర్తుండడం లేదని చాలామంది చాలా కంప్లైంట్స్. హిస్టరీ అనే కాదు, పాలిటీ, ఎకనామీ, ఎస్ఎన్టీ కూడా సేమ్ ప్రాబ్లమ్స్, గుర్తుండడం లేదు. మరి గుర్తుపెట్టుకోవడం ఎలా? 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ట్రిక్ పద్ధతి, ప్రతి దానికి ఒక కోడ్ లాగా పెట్టుకొని దాన్ని గుర్తుపెట్టుకోవడం. సపోజ్ ఇది చూడండి, యూట్యూబ్లో ఒక మేడం చెప్తుంటే విన్నాను. శాతవాహన రాజులని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఒక లైన్ చెప్పింది. ఈ లైన్ గుర్తుంచుకుంటే వాళ్ళ పేర్లు ఈజీగా గుర్తుంచుకోవచ్చు అంట. ఆ లైన్ ఏంటంటే, ఆగండి మర్చిపోయా, చూసి చెప్తా. శ్రీకృష్ణుని శతవేదాలు శతగుంతలో పులి, హాలులో గౌతమి పులిని, శివుని యజ్ఞంలో విజయం కోసం చంపు. ఈ లైన్ గుర్తుపెట్టుకుంటే శాతవాహనుల రాజులు ఈజీగా నిద్ర లేపడిగినా చెప్పేస్తామనేలాగా గుర్తుపెట్టుకోవచ్చు అంట. ఇంకా శ్రీ అంటే శ్రీముఖుడు అని, కృష్ణ అంటే కృష్ణ అని, శాత అంటే మొదటి శాతకర్ణి అని, వేదాలు అంటే వేదశ్రీ అని, ఇలా ఈ లైన్ని బట్టి నేమ్స్ గుర్తుంచుకోవాలన్నమాట. ఇంకా కర్మకాలి ఆ లైన్ మర్చిపోతే మన పరిస్థితి ఏంటి? ఆ లైన్ గుర్తుపెట్టుకునే అంత మెమరీనే ఉంటే డైరెక్ట్గా పేర్లే గుర్తులు పెట్టుకోవచ్చు కదా. అందుకే ఈ పద్ధతి నాకు పెద్దగా నచ్చదు. నా దృష్టిలో మనకు ఈ పద్ధతి కూడా అవసరం లేదు, వద్దు కూడా. మరి సెకండ్ పద్ధతి ఏంటంటే, ఇది కొంచెం కష్టం అండ్ బోరింగ్ కూడా, కానీ తప్పదు. కొంచెం కష్టపడితే ఈజీగా కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయితే ఈజీగా గుర్తుంటాయి. ఎలా అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. అంటే చదివిందే చదవాలి. ఆ విషయం మాకు తెలుసులేరా, అంత ఓపిక లేకే కదా ట్రిక్స్ కోసం చూస్తున్నాం అంటారని తెలుసు. బట్ ఆ రివిజన్ కూడా బోరింగ్గా కాకుండా ఇంట్రెస్టింగ్గా మార్చుకోండి. ఎలా అంటే సపోజ్ హిస్టరీనే తీసుకుందాం. మొన్న అయిపోయిన మోడర్న్ హిస్టరీని ఒకసారి బుక్లో చదివాం. అది ఏదైనా కానీ, బిఎస్ఎల్ అయినా కానీ, జోగినాయుడు అయినా కానీ, కరీం అయినా కానీ, లక్ష్మీ అయినా కానీ, ఏదైనా కానీ ఒకసారి క్లియర్గా పిన్ టు పిన్ చదవాలి. ఒకసారి చదివారు కదా, ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ దాన్ని చదవాలి. ట్రై చేయండి. ఫస్ట్ టైం చదివిన దానికంటే సెకండ్ టైం చదివిన దానికి ఎక్కువ టైం పట్టదు. స్పీడ్గా చదివేస్తారు. మళ్ళీ 3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ చదవండి. ఈసారి ఇంకా స్పీడ్ పెరుగుతుంది. ఫస్ట్ రివిజన్లో గంట చదివిన టాపిక్ థర్డ్ రివిజన్లో 5 to 10 minutesలోనే చదివేస్తారు. ఎందుకంటే మన బ్రెయిన్ అలా వర్క్ చేస్తుంది. దానికి అన్నీ బ్రెయిన్లో ఉంటాయి, కాకపోతే అలా నిద్రపోతూ ఉంటుంది. అలా ఒకసారి బుక్ ఓపెన్ చేస్తే నిద్ర ముఖం మీద వాటర్ కొట్టి లేపినట్టు ఫ్రెష్గా గుర్తొస్తాయి అనమాట. అందుకే అప్పుడప్పుడు బ్రెయిన్లో చదువు వాడిపోతుంది అనే లోపు రివిజన్ అనే వాటర్ కొట్టి ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ అయ్యే పనులు కాదు. మనకు ఒకసారి చదువుకోవడానికే బోరు, మళ్ళా చదవాలంటే చిరాకని పడేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే నోట్స్ రాసుకోండి అని చెప్పేది. షార్ట్ నోట్స్ రాసుకుంటే త్వరగా రివిజన్ చేస్తాం, టైం కూడా సేవ్ అవుతుంది, స్పీడ్గా రివిజన్ కూడా అయిపోతుంది. మనకు 100 పేజీల టాపిక్ని రివిజన్ చేయాలంటే అబ్బా 100 పేజీలు ఎవడు చదువుతాడులే అనుకుంటాం. అదే ఆ 100 పేజీల టాపిక్ని 10 పేజీల్లో కవర్ చేసామనుకో, 10 పేజెసే కదా అలా తిప్పేస్తూ చదివేద్దాం అన్నట్లు ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకే ఫస్ట్ టైం చదివినప్పుడు క్లారిటీగా చదివి నోట్స్ రాసుకోండి. మళ్ళీ రివిజన్కి ఆ నోట్స్ యూజ్ చేసుకోండి. లేదా ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఓపిక అంటే ఐ హ్యావ్ ఎ నోట్స్. మీకు తెలుసు, నేను రాసిన నోట్స్, దానికి సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. యూనిట్కి 20 రూపీస్ ఇచ్చి నోట్స్ తీసుకోండి. ఒకసారి యూట్యూబ్ ప్లేలిస్ట్కి వెళ్ళి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని క్లాస్ వింటూ రివిజన్ చేయండి. నెక్స్ట్ టైం జస్ట్ చూస్తే చాలు, గుర్తుండిపోతాయి. కాన్సెప్ట్స్. ఫ్యాక్ట్స్ అయితే ఎంత ఎక్కువగా రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటాయి. నన్ను నమ్ము, నీ బ్రెయిన్కి ఆ కెపాసిటీ ఉంది. నీకు తెలియట్లేదు అంతే. నన్ను కాకపోయినా నీ బ్రెయిన్ అయినా నమ్ము. కావాలంటే దాన్నే అడుగు, ఏమే బ్రెయిన్, నువ్వు నిజంగానే అన్నీ గుర్తుపెట్టుకుంటావా అంటే, నువ్వు ముందు రివిజన్ చేస్తూ ఉండు, గుర్తుంచుకోకపోతే సర్జరీ చేసి మరీ నన్ను తీసేసాయి అని ఛాలెంజ్ చేసి మరీ చెప్తుంది. జోక్స్ అపార్ట్, రివిజన్ ఈజ్ ద కీ టు సక్సెస్. మన గోల్ రీచ్ అవ్వాలి అంటే అంతో ఎంతో కష్టపడాలి. సో మీరు బుక్స్ ఫాలో అయినా, నోట్స్ రాసుకున్నా, లేదా నా నోట్స్ తీసుకున్నా రివిజన్ మాత్రం పక్కా చేయండి. డెఫినెట్గా అన్నీ గుర్తుంటాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. టాటా. నోట్స్ కావాలంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. యూనిట్కి 20 రూపీస్. ఇప్పుడు ఏపీ హిస్టరీ, ఎస్ఎన్టీ 4 యూనిట్స్ రెడీగా ఉన్నాయి. September 8లోగా ఏపీ హిస్టరీ, ఎస్ఎన్టీ కంప్లీట్ అయిపోతాయి. తర్వాత పాలిటీ, ఎకనామీ స్టార్ట్ చేద్దాం. చెప్పాక డేట్లోగా 4 సబ్జెక్టులని క్లారిటీగా రివిజన్ చేసేద్దాం. మన ఛానల్లో ఏ ఇన్స్టిట్యూట్ వాడు ప్రొవైడ్ చేయని కంటెంట్ని ప్రొవైడ్ చేద్దాం. యూట్యూబ్లో వాళ్ళు సపరేట్గా వాళ్ళ యాప్స్లో ఏమన్నా పెట్టుకొని పెయిన్ కంటెంట్, మనం ఫ్రీ కంటెంట్ని యూట్యూబ్లో అన్ని 4 సబ్జెక్టులు ఫ్రీగా ప్రొవైడ్ చేద్దాం.